నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరి మధ్యలో వ్యవహారం మనందరూ తెలిసిందే. మొన్న రాత్రి సమయంలో వేములవాడలోని రెడ్డి భవన్లో మాధురి రాథోడ్ అదేవిధంగా ఈశ్వర్ సాయి ఇద్దరు ఒక రూమ్లో కలిసి ఉండగా సీక్రెట్గా ఈశ్వర్ సాయి భార్య ఆ విషయం తెలుసుకొని రెడ్ హ్యాండ్గా వాళ్ళిద్దరిని పట్టుకుంది. సో వీళ్ళిద్దరు కూడా మనందరూ తెలిసిందే, చాలా ఫేమస్. ప్రమీలో సాంగ్ అని చెప్పేసి ఫోక్ డ్యాన్సర్లు ఇద్దరు కూడా చాలా ఫేమస్. ఈ మధ్యకాలంలో మనకు బరాత్ పెట్టినా, ఏదైనా ఫంక్షన్ చేసినా, ఏదైనా రీల్స్ చేసినా ఈ పాటల మీద ఎక్కువ రీల్స్ చేస్తూ ఉన్నారు. అంత ఫేమస్ అయిపోయారు ఇద్దరు, వాళ్ళ డ్యాన్స్తో, వాళ్ళ అభినయంతో. సో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుంది కాబట్టి చాలామంది ఎవరైతే ఈ నిర్మాతలు ఉంటారో, ఇది యూట్యూబ్ ఈ ఫోక్ నిర్మాతలు ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని పేరుగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అయితే అది యాదృచ్ఛికమో మరి అది వాళ్ళు అనుకున్నదో తెలియదు, కానీ ఆ ఇద్దరు కెమిస్ట్రీని కూడా రియల్ లైఫ్లో చేద్దామని చెప్పేసి అనుకున్నారు అని దొరికిరు వాళ్ళ భార్యకు. అయితే వాళ్ళ భార్య డోర్ తీసి కొట్టి మొత్తం రచ్చరచ్చ చేసింది. సో ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు, మోసం చేసినావు అని చెప్పేసి చెప్పింది. అటు ఈశ్వర్ సాయిని చెంపదెబ్బలు కొట్టింది. అదేవిధంగా ఇటు తీసుకుంటే మాధురి రాథోడ్ని కూడా ఒక 2-3 దెబ్బలు వేసింది అక్కడ ఆ రూమ్లోనే. అయితే ఇక్కడ చాలామంది ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత కూడా అయితే మాధురి రాథోడ్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, అంటే మాధురి రాథోడ్ చేసింది కరెక్టా అంటే కరెక్ట్గా తప్పే. మాధురి రాథోడ్ చేసింది తప్పే, ఈశ్వర్ సాయి చేసింది తప్పే. ఇక్కడ తన భార్య ఏమంటుందంటే పెళ్ళైన దొరికిందా, మరి పెళ్ళైనోడు పెళ్ళిగా ఆమె దగ్గరికి ఎట్లా వెళ్తాడు? వాళ్ళ భార్య చెప్తుంది బట్టి చూస్తే ఇద్దరు తప్పే ఉంది. అయితే మాధురి రాథోడ్కి ఇక్కడ చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే తన భార్య ఈశ్వర్ సాయి భార్య లోపలికి వెళ్ళి తన భర్తను కొట్టి తిడుతూ మాధురి రాథోడ్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ తనను కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది. అయితే ఈ విషయం అంతా కూడా ఈ వ్యవహారం జరిగినప్పుడు మాధురి రాథోడ్ ఆ బెడ్లో కూర్చొని సైలెంట్గా ఉండిపోయింది. దెబ్బలు కుట్టినా కూడా కనీసం ఏమనలేదు, చెంప పట్టుకుని అలాగే ఉండిపోయింది. ఎందుకంటే తను చేసిన తప్పు తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయింది. తను కూడా ఈశ్వర్ సాయి భార్యలాగానే గొడవకు ఆమె అట్లా అరుస్తుంటే ఈమె కూడా అరిచినట్టు అయితే ఇలా ఆమె పైన కూడా చాలా వ్యతిరేకత వచ్చేది. అయితే ఆమె సైలెంట్గా ఉండిపోయింది కాబట్టి, తన భార్య అరిచింది కాబట్టి ఇలా చాలామంది ఇప్పుడు ఈశ్వర్ సాయి భార్య పైన చాలా వ్యతిరేకత వచ్చింది. ఇటు మాధురి రాథోడ్ని చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆమె సైలెంట్గా ఉండిపోయింది కాబట్టి. తను కూడా ఈశ్వర్ సాయి భార్య లెక్కనే రచ్చరచ్చ చేసినట్టయితే ఇలా మాధురి రాథోడ్ కూడా చాలామంది వ్యతిరేకత వచ్చేది, కానీ ఆమె పైన వ్యతిరేకత రాలేదు, సైలెంట్ ఉండిపోయింది కాబట్టి. ఒక్కొక్కసారి మన మౌనం కూడా పోరాటం చేస్తుంది, మన మౌనం అనేది కూడా పోరాటం చేస్తుంది కాబట్టి ఆ మౌనం ఉండిపోయింది కాబట్టి ఇలా ఆమెను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈశ్వర్ సాయి భార్య అరిచింది కాబట్టి తప్ప అంటే తప్పు కాదు. తన అరడంలో ఆ ఆవేశంలో అది అందులో న్యాయం ఉంది. ఎందుకంటే తన భార్య ఇంకొక అమ్మాయితో కలిసి ఉండడం చూస్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు. సో వాళ్ళు చేసిన మన కరెక్టా? తన భార్య అరిచిందంటే అరుస్తుంది అంటే వీళ్ళిద్దరు చేసిన కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, తప్పే. మాధురి రాథోడ్ తప్పే, ఈశ్వర్ సాయి తప్పే. మరి ఎవరిది ఎక్కువ తప్పు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇద్దరి శరీర సమానం తప్పు ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. మాధురి దీక్షిత్ది 80% తప్పు, ఈశ్వర్ సాయిది 20% తప్పు. తన భార్య మాటల్లో చెప్పినంత కూడా అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు కూడా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మనకు సౌండ్ వస్తాయి. ఈ విషయంలో మాధురి రాథోడ్ని ఆ విధంగా నిందించడం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అయితే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈశ్వర్ సాయి భార్య ఏం చేసిందంటే మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అంటే అట్లా చేసినంత మాత్రాన ఏ అబ్బాయినా కూడా మీద పడినంత మాత్రాన ఏ అబ్బాయినా కూడా అట్లా పడిపోతాడా? అంటే అది రాజ్యాంగంలో రాసిపెట్టుందా? రాజ్యాంగంలో రాసిపెట్టుందా అండి? ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటే
ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ అసలు ఫోక్లోకి వీటిలోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్గా మా అమ్మాయి అంతే వేయాలని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. క్యాస్టింగ్ క్యాచ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా, మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదు. క్యాస్టింగ్ కిందకి ఎందుకు వెళ్తుంది? అక్కడ బలవంతం ఏం లేదు కదా. వాళ్ళు ఇద్దరు ఫోక్ డ్యాన్సర్లు, చాలా పాటలు చేసారు కాబట్టి వాళ్ళకి ఆ పరిచయం అయింది, ఇద్దరు కలిసి వాళ్ళు ఆ రకంగా వెళ్ళారు. దీనికి క్యాస్టింగ్ కౌచ్కి ఏం సంబంధం ఉంటుంది? క్యాస్టింగ్ కౌచ్ అంటే నీకేమైనా ఆఫర్ కావాలంటే నా దగ్గర మీరు చెప్పిన డిమాండ్స్ నెరవేర్స్తే దానికి క్యాస్టింగ్ కౌచ్ కిందకి వస్తుంది. ఇది ఎట్లా దానికి ఎందుకు వస్తుంది? అది వాళ్ళిద్దరి వ్యక్తిగతం. మీరు ఆలోచించండి, నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పిప్పుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇప్పుడు ఒక షూట్లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటే. సరే, ఇప్పుడు ఈశ్వర్ సాయి భార్య చెప్పింది అంటే ఆమె ఆవేశం ఉంది, తన భర్త ఇంకొక అమ్మాయితో కలిసి చూడడం ఆమె తట్టుకోలేకపోయింది కాబట్టి సరే కోపం ఉంటుంది. ఆవేశంలో ఒక అమ్మాయి పైన ఈ రకంగా ఇష్టానుసారంగా అన్ని అబాండాలు ఇవ్వండి అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మొత్తం మాధురి రాథోడ్దే తప్పు అన్న చందంగా మారిపోయిందంతా కూడా. తను ఏం చెప్తుందంటే బయటకు వచ్చేసి మొత్తం ఆమె తప్పు, నా భర్త 7 years అవుతుంది మాకు పెళ్ళి, అప్పటి నుండి ఇట్లాంటిది ఏం లేదంటే మీకు తెలుసా అమ్మా? మీకు తెలుసా? 7 సంవత్సరాలుగా బయట ఏం చేస్తున్నారు మీకేం తెలుసు? ఏ విధంగా చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏదో చెప్పింది, మాధురి రాథోడ్ అమ్మాయి ఏమో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఏం విషయం తెలుసుకోకుండా డైరెక్ట్ బయట చెప్పేసారు. ఆమె వ్యక్తిగత విషయం అది. సరే, ఇప్పుడు ఈ విషయంలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక పద్ధతి ఉంది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ మా బిడ్డకి ఇంతే అని చెప్పేసి చెప్పిన విషయాన్ని మీరు ఏ విధంగా చెప్తారు జనాలకి? మీరు ఏ విధంగా మాట్లాడతారు? అంటే ఇక్కడ దొరికిన తర్వాత మొత్తం వన్ సైడ్గా మాట్లాడి నా భర్త మంచోడు శుద్ధ పూస మొత్తం ఆ అమ్మాయిని మరి ఆ అమ్మాయి మీ మీద పడ్డది ఓకే. ఆ అమ్మాయి మీ మీద పడ్డ తర్వాత ఎవరైనా ఏం చేస్తారంటే మీ భర్త మీద పడకపోతే అయిపోయింది కదా. మీ భర్త ఎందుకు మీద పడ్డాడు? ఆమె తప్పు చేసింది అంటున్నావు. దాని తర్వాత ఆమె మీద పడ్డ తర్వాత నీ భర్త కూడా మీద పడ్డాడు కదా. నీ భర్త కూడా తప్పు కూడా ఉంది కదా. మరి ఏ విధంగా నువ్వు ఓన్లీ 1 sidedగా నువ్వు మాట్లాడుతున్నావు? ఎంతవరకు అటు ఒక అమ్మాయిని ఆ విధంగా చేయడం ఇద్దరు తప్పే. అంటే ఇప్పుడు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అంటే అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నావు అంటే ఈ విధంగా 1 side చేసి మాట్లాడడం దానిపైన నేను మాట్లాడుతున్నా అమ్మాయికి సపోర్ట్గా. అంతేగాని వాళ్ళిద్దరు కలుసుకున్న దాని మీద నేను తప్పే అని చెప్తున్నా. తప్పే, వాళ్ళిద్దరు అలా చేయడం తప్పే. కానీ ఇద్దరిది తప్పు. 50% నీ భర్త తప్పు ఉంటే 50% మాధురి తప్పు ఉంది. అంతేగాని 70% మాధురి తప్పుండి 30% నీ భర్త తప్పు అంటే నడవదు. ఇక్కడ తప్పది, చాలా పెద్ద తప్పు. వాళ్ళ అమ్మాయి ఏదో విషయం చెప్పిన దాని విషయంలో తీసుకొచ్చి ఇక్కడ మా అమ్మాయి అంతే అట్లనే చేస్తాయని చెప్పేసి ఏ విధంగా మీరు అంటారు? ఏ విధంగా చేస్తారంటే ఒక అమ్మాయి నీ భర్తను కాపాడుకోవడానికి, నీ భర్త క్యారెక్టర్ని, నీ భర్త భవిష్యత్తు మంచుకోవడానికి, అయ్యో రేపటి రోజున నా భర్తకు అవకాశాలు వస్తాయో రావో అని చెప్పుకోవడానికి, సమాజంలో నా భర్త పేరు ఇట్లా అయిందని చెప్పేసి రేపటి రోజున ఈ విధంగా బదార్పాలు చేసినావు నీ భర్త విషయాన్ని. కాబట్టి రేపటి రోజున నీ భర్త నీతో మంచిగా ఉండడానికి నువ్వు నీ భర్త క్యారెక్టర్ని, నీ భర్త విషయాలని మంచిగా చెప్పుకుంటున్నావు. శుద్ధ పూస నా భర్త మంచోడు అని చెప్పేసి చెప్తూ ఇటు ఇంకొక అమ్మాయి జీవితాన్ని మొత్తం నాశనం చేసేలాగా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఏ విధంగా కరెక్ట్? అది ఇప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని మీరు ఆ వీడియో రికార్డ్ చేసుకొని ఆ వీడియోనే మాట్లాడుకొని మీ కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి, మీ కుటుంబానికి చూపించుకొని పోలీసులకు చూపించుకుంటే అయిపోయే లెక్క. ఈ వీడియో రిలీజ్ చేసి బయట చేసి బజారుపాలు చేసిందే మీరు కదా. ఈ రోజున చూడాలి, ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది దానికి ఏ విధంగా ఎంత రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఎంత దారుణంగా. ఇప్పుడు ఆ వాయిస్తో రికార్డ్ చేస్తూ ఉన్నారు, ఏదైతే వాయిస్ బయటకు వచ్చిందో ఆ వాయిస్తో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, మీమ్స్ చేస్తూ ఉన్నారు, దానిపైన రీల్స్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఏదైనా మాట కానీ ఏదైనా బయటకు పోతే మనం దాన్ని వెనక్కి తీసుకోలేము.
కానీ ఇక్కడ ఈశ్వర్ సాయి పతితు అని చెప్పేసి మాట్లాడతాను అనేది కరెక్ట్ కాదు. ఎవరు పతితులు కాదు అక్కడ, వాళ్ళిద్దరు తప్పు చేసారు. అంతేగాని ఇక్కడ ఈశ్వర్ ఒక్కడే పతితు, మాధురి పతితు కాదు అంటే అది తప్పు, చాలా పెద్ద తప్పు. సో తన భర్తను కాపాడుకోవడానికో రేపు రోజున తన భర్త తనతో మంచిగా ఉండడానికో తన భర్తను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. తన భర్త మంచోడు, 7 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాకు ఇట్లాంటి ఎప్పుడు చేయలేదు, ఆమె వల్ల కాపరాలు కూలిపోతున్నాయని చెప్పేసి మాట్లాడడం అనేది ఇది తప్పు. ఆడ ఇద్దరు, ఇందాక నేను చెప్పినాను 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అక్కడ ఎవరెవరు బలవంతం చేసినట్టుగా అక్కడ లేదు. అక్కడ నన్ను అడిగితే ఇంకా నీ భర్తని లోపల వెళ్ళి దాక్కున్నాడు భయపడి. అక్కడ బాజప్తా అన్నే కూర్చున్నది, నీ భర్తను వెయ్యి దాక్కున్నాడు. మరి ఏం తప్పు చేయకపోతే చెప్పచ్చు కదా, డోర్ తీయగానే నేను చెప్పినా కదా నా మీద ఇట్లా చేసిందని చెప్పేసి నేనేం చేయలేకపోయినా చెప్పేసి చెప్పచ్చు కదా. ఎందుకు పోయి ఈ బాత్రూంలో దాక్కున్నాడు నీ భర్త, ఎందుకు ఆమె బాజప్తా అక్కడ కూర్చున్నా అంటే బాజప్తా అక్కడ కూర్చుంది కాబట్టి ఆమె రైట్ చేసిందంటే ఆమె చేసిన తప్పే. ఎట్ ద సేమ్ టైం మాధురి రాథోడ్ ఎంత తప్పు ఉందో ఈశ్వర్ సాయి కూడా అంతే తప్పు ఉంది. ఇక్కడ ఒక అమ్మాయిని పూర్తిగా ఆమె తప్పు, ఆమె అసలు క్యారెక్టర్లెస్గా చేసి మాట్లాడి ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి పెళ్ళైనాడు దొరికిందా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది ఇంకొక అమ్మాయి, ఎవరో మహిళ, ఈమెతో వచ్చిన పాటు వీడియో రికార్డ్ చేసిన మహిళ. ఆ పెళ్ళైన దొరికిందా అని చెప్పేస్తే మరి ఆ పెళ్ళైనోనికి పెళ్ళి కాని ఆమె దొరికిందా? మరి పెళ్ళైనోనికి పెళ్ళైన ఆమెనే దొరకాలి కదా. మనం ఆ పెళ్ళైనోనికి పెళ్ళి కాని ఆమె ఎందుకు దొరికింది అతనికి? అంటే మొత్తం ఎట్లా చేసిరంటే అక్కడ మొత్తం మాధురి రాథోడే హింసించి వేధించి లైంగికంగా వేధించి ఈశ్వర సాయిని మనసు ఉండకుండా వేసి ఆ రూమ్కి రప్పించిన వేసినంత కూడా మాధురి రాథోడే అన్నంతగా వీడియో రికార్డ్ చేశారు. సిగ్గు లేదా నీకు, పెళ్ళి అయినట్టు దొరికిందా, మాకు పిల్లు ఉన్నాడు, మాకు నాశనం చేస్తావు అని చెప్పేసి అంటే అక్కడ ఆయన కూడా అనొచ్చు కదా అదే విషయాన్ని. సరే అక్కడ రూమ్లో అనలేదు, బయట ప్రెస్ మీట్ ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు బయట చెప్పినప్పుడు నేను చెప్పచ్చు కదా ఇద్దరు తప్పు ఉందని చెప్పేసి. సో మాధురి రాథోడ్ది ఒక్కటిదే తప్పు అనేది ఇది కరెక్ట్ కాదు. ఇద్దరి తప్పు ఉంది. వదిలేస్తే ఇద్దరిని వదిలేయాలి, నిందిస్తే ఇద్దరిని నిందించాలి. మాధురిని తిడతాం, మాధురి వల్ల జీవితం నాశనం అయింది అని చెప్పేస్తే నడవదు ఇక్కడ. అక్కడ ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇంకా నీ భర్త పోయి బాత్రూంలో పోయి జాక్కున్నాడు. మీరు అన్నట్టుగా తప్పు చేయకపోతే ఎందుకు పోయి జాక్కుంటాడు లోపల? ఈమె కదా పోయి జాక్కునేది. మరి ఆమె బాజప్తా కూర్చున్నది, ఆమె అక్కడ తప్పు చేసింది కాబట్టి అక్కడ బాజప్తా కూర్చొని మీరు ఎన్ని మాట్లాడినా కూడా సైలెంట్ అయిపోయింది, తప్పు ఒప్పుకున్నది, మౌనంగా ఉండిపోయింది. మరి భర్త ఎందుకు లోపల పోయి ఆగు ప్లీజ్ దండం పెడతా తర్వాత మాట్లాడుకుందాం, సీన్ చేయకూర అని చెప్పేసి ఎందుకు మాట్లాడిండు? అంటే ఎంత కథ బయట పడతానే కదా. ఇదంతా జరిగినాక బయటకు వచ్చిన తర్వాత నీ భర్త భవిష్యత్తు మంచిగా ఉండడానికి, ఈశ్వర సాయి రేపటి రోజున అవకాశాలు మళ్ళీ మంచిగా రావాలి, ఇట్లాంటి జరిగితే మంచిగా ఏదో అని రావడానికి మళ్ళీ బయటకు వచ్చి మీడియాతోని నా భర్త శుద్ధ పూస 7 సంవత్సరాలుగా మంచిగా ఉన్నాడు అని చెప్తే ఎవరు వినేటోళ్ళు లేరు ఇక్కడ, పిచ్చోళ్ళు. తప్పు, చాలా తప్పు. ఈశ్వర సాయిది ఎంత తప్పు ఉందో మాధురిది కూడా అంతే తప్పు ఉంది. మాధురిది ఎంత తప్పు ఉందో ఈశ్వర సాయి కూడా అంతే తప్పు ఉంది. ఇద్దరు వ్యక్తిగతంగా అనుకునే వాళ్ళు ఆ రకంగా చేశారు. అక్కడ వేడిన తర్వాత బలవంతంగా ఈశ్వర సాయి మాధురి మీద పడలేదు, మాధురి ఏమో బలవంతంగా ఈశ్వర సాయి మీద కూడా పడలేదు. ఇద్దరి వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వ్యక్తిగతంగా ఆ రకంగా చేశారు. కానీ అలా చేయడం తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అతనికి పెళ్ళయింది, తను నమ్ముకొని తన భార్య ఈశ్వర సాయి దగ్గరికి వచ్చి చేసుకుందంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఈశ్వర సాయి. ఆ విధంగా చేయడం కూడా ఈశ్వర సాయి కరెక్ట్ కాదు. ఈ విషయంలో నేను ఈ విషయంలో ఎక్కడ వాళ్ళిద్దరూ అంటే ఒక దాంపత్య జీవితాన్ని నమ్ముకొని వచ్చినప్పుడు అతను తన భార్యతో కాకుండా ఇంకొకరితో కలిసి వెళ్ళడం అనేది దాంట్లో నేను ఈశ్వర సాయి భార్యకి సపోర్ట్ చేస్తాను. తను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది, తన ఏదైతే అనుకున్నదో నీకోసం అన్నీ కూడా సాక్రిఫై చేసింది ఈశ్వర సాయి కోసం తన భార్య. సో ఈశ్వర సాయి తన భార్యను ఇలా నమ్మించి వంచి నీ మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఈశ్వర సాయి. ఇటు చూసుకుంటే ఈశ్వర సాయి మాధురిలో ఇద్దరు తప్పు ఉంది, 50-50. అంతేగాని 80% 100% మాధురి తప్పు ఉంది, ఇక్కడ ఈయన లేదు అంటే నడవదు. ఒకరి మీద ఒకరు నా భర్త మీద పడ్డది, మీద పడంగా ఎవరైనా మొగడైనా ఏం చేస్తాడంటే మీ మీద పడితే దూరం పోవాలి, చిచి అని దూరం పోవాలి. అంటే మీ మీద పడ్డాడు కాబట్టి దగ్గరికి ఏంటంటే ఎంతవరకు కరెక్ట్? అది అట్లా ఉండదు కదా. అది మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది.
అది మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇదే స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తే అదేనమ్మా ఆమె మీ మీద పడ్డది, మరి నీ భర్తకి ఏమైంది సోయి అంటాడు పోలీస్ స్టేషన్కి పోతే, చట్టం ప్రకారం మాట్లాడితే. అది మనం నలుగురు మాట్లాడుకోవడానికి బాగుంటుంది. మీ మీద పడితే ఏం మొగడని ఏం చేస్తారు అనేది అది మనకు బాగుంటుంది మాట్లాడుకోవడానికి. బయట కోర్టుకు పోలీస్ స్టేషన్కి పోతే ఇవన్నీ నడవే కదా. సో ఈ ఇంటర్వ్యూ విషయంలో తన మాటలన్నీ కూడా కరెక్ట్ కాదు. సో ఇద్దరు తప్పు ఉంది కాబట్టి కేవలం చాలామంది కూడా మాధురిని నిందిస్తే మాత్రం తప్పు, కరెక్ట్ కాదు. అది నిందిస్తే ఇద్దరు నిందించాలి, లేదంటే ఇద్దరిని వదిలేయాలి. ఒక్కరిని నిందించి అమ్మాయిదే మొత్తం తప్పంటే కూడా ఇది కరెక్ట్ కాని విషయం. సరే ఈ కథ ఎంత దూరం పోతే ఇప్పటికైతే ఈశ్వర్ సాయి భార్య అయితే బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది, మాట్లాడుతూ ఉంది. దీనిపైన ఇప్పటివరకు అయితే మాధురి రాథోడ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చాలామంది చాలా రకాలుగా ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక కాపురాన్ని కూల్చారని చెప్పేసి మాట్లాడిన కూడా ఆమె ఇంకా ఇప్పటికీ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. సరే మరి ఎప్పుడు బయటకు వచ్చి తను వచ్చి బయటకు మాట్లాడితే మనకు తెలుస్తుంది వాళ్ళ పరిచయం ఎప్పుడు, ఎవరిని మీద పడ్డారు, ఎవరు వాళ్ళ ఎట్లా వాళ్ళు ఆ రకంగా కలుసుకోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా ఎవరో ఒకరు, అటు ఈశ్వర సాయన లేదంటే మాధురి ఎవరో ఒకరు బయటకు వచ్చి నోరు చెప్తేనే మనకు బయట తెలుస్తాయి. కానీ అంతవరకు కూడా ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు పడితే వాళ్ళు మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు.